ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర టీడీపీలో చేరారు. రాఘవేంద్రతో పాటుగా 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారామమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీను అందిస్తారు. శ్రీను, తమరు వైసీపీకి మరి జగ్గేపేటలో షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సామినేని ఉదయభాను వైసీపీలో కొనసాగుతారా, బయటికి వెళ్తారా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కానీ దరిదాపుగా జనసేనలోకి సామినేని ఉదయభాను వెళ్ళబోతున్నారు తొందరలో అని చెప్పిన కూడా క్లారిటీ కూడా కొంతవరకు ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక కీలక సమయంలో వైసీపీని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఆయనతో పాటు కొంతమంది కౌన్సిలర్లు వైసీపీని వదిలి వెళ్ళడం అనేది పూర్తి స్థాయిలో ఆ కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గేపేటలో వైసీపీ పరిస్థితి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుందనే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడే శ్రీరామ్ తాతయ్య వైసీపీ పార్టీలో పెద్ద ఎత్తున చీలికలు తీసుకురాబోతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. మరో పక్క నుంచి జనసేన పార్టీ నుంచి కూడా అంటే కూటమి పార్టీలో జనసేన పార్టీ కూడా బలపడుతున్న నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని జనసేనకి సామినేని ఉదయభాను రాబోతున్నాడు. వైసీపీ అంటే పూర్తిగా జగ్గేపేట కౌన్సిల్ కూడా పూర్తిగా వైసీపీ టీడీపీ కూటమి పార్టీలో జమ కాబోతుందనే నేపథ్యంలో మరోసారి వైసీపీలో కొనసాగుతున్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్ కూడా వైసీపీ పార్టీని వేడుతుంటూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే రకరకాల జిల్లా వారీగా చూస్తూ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ నష్టపోతున్న నేపథ్యంలో మరొకసారి ప్రధానంగా కృష్ణా జిల్లా మొదటి నియోజకవర్గం అయినటువంటి ఏదైతే జగ్గేపేట ఉందో జగ్గేపేటలో ఈ కొనసాగింపుల పరంపర పార్టీ ఫిరాయింపుల పరంపర కొనసాగుతుంది. దీని నేపథ్యంలో సామినేని ఉదయభాను వదిలి వెళ్ళబోతున్నారు. దాని నేపథ్యంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఇప్పటికే మున్సిపాలిటీ కూడా వైసీపీని విడిచి వెళ్తుందో పెద్ద ఎత్తున వైసీపీకి తీవ్ర నష్టం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు కనిపించే నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.